విద్యార్థులు పెట్రోల్ మంటలో మండిపోయిరమ్మా. ఉడికి నీళ్ళలో చెయ్యి పెడితే దానం చేస్తే గరమున్నాయని చెయ్యి పెట్టి చూస్తాం. పొయ్యికాడ కూర్చుంటే జాగ్రత్త బిడ్డ కాళ్ళు కాలుతాయి అని చెప్తా ఉంటాం. ఉడుకు పువ్వు వినిపిస్తే కూరగాళ్ళకు ఉదుకుంటే వినిపిస్తాం నాలుక కాలుతుందని. కానీ ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న శ్రీకాంతాచారి ఎంత అల్లాడిపోయిండో కదా. ఇంకా పిల్లలు చచ్చిపోయి మనం తెలంగాణ తీసుకొచ్చుకుంటే ఇక సోనియా గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు కరీంనగర్ లో పెట్టి ఇక దియా 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 అని చెప్పి ఏమనిపిస్తా చెప్పు బాంచని మీరే చెప్పు. ఎన్నటి దియా ఆమె 2004 వచ్చింది ఇస్తానని. మరి 2004 తెలంగాణ ఇస్తే 1400 మంది పిల్లలు చచ్చిపోతురా. మీరే ఆలోచించమ్మా. ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకుంటామంటే ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలే, మీద ఎవరు దానం చెయ్యలే. మనం కొట్లాడినాం, బోనాలు తీసినాం, సకల జన సమ్మె చేసినాం, బతుకమ్మలు ఆడినాం, గుడి పని చేసినాం, బడి పని చేసినాం, ఈ స్కూల్ పని చేసినాం. ఊరంతా ఒక్కటై తెలంగాణ జెండా పట్టుకొని కొట్లాడి మనం తెలంగాణ తీసుకొచ్చుకుంటే ఇక మేమిచ్చినాం అని ఎగవాడు ఉరికి రావట్లేదు. వచ్చిండా ఆరపల్లి మోహన్ సార్ ఎన్నడారు వచ్చిండా? జై తెలంగాణ కొట్టిండా? ఎన్నడన్నా సహాయం చేయకుండా చేస్తే వచ్చిండా? బోనమెత్తితో వచ్చిండా? మనం ఏం చేస్తే వచ్చిండా అని ఇలా తెలంగాణ తీసుకొచ్చిండు అంటాడు. ఒకే ఒక్క రోజు వచ్చిండు, అది అసెంబ్లీకి వచ్చిండు. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందో మనం టీవీలో చూస్తుంది. ఇంకా హరీష్ అన్నవై కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినప్పుడు మనం టీవీలో చూడలేదా? కిరణ్ కుమార్ రెడ్డితో హరీష్ అన్నవై ఏమన్నాడు? అరే కిరణ్ కుమార్ రెడ్డి, మా నీరు నువ్వే తీసుకోబోతువి, మా నిధులు నువ్వే తీసుకోబోతువి, మా కొనుగోలు నువ్వే తీసుకోబోతువి, నీ అవ్వ మా కరీంనగర్కి వచ్చిన సైనిక స్కూల్ కూడా నువ్వు తీసుకోబోతావు. అనగానే కిరణ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నవే అని మనం అసెంబ్లీలో చూస్తుంది. ఏమన్నాడు? మిస్టర్ హరీష్ రావు, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడితే, నువ్వు ఎక్కువ మాట్లాడితే నీకు ₹1 కూడా ఏం చేసుకుంటావో చేసుకో అనగానే వెనక కూర్చున్న ఆరపల్లి మోహన్ మంచిగా అన్నాడు. ఎగరలేదా? ముచ్చి నవ్వలేదా? మనం చూడలేదా టీవీలో? నువ్వెవరు దిక్కున్నావయ్యా అన్నా? నువ్వెవరు దిక్కున్నావే? తెలంగాణను ముంచి తెలంగాణ సర్వనాశనం చేయడం కోసం తెలంగాణను అడ్డుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ముట్టేంత మీరు కూర్చొని ఇలా తెలంగాణకు మేము తెచ్చినాం, మీరు వచ్చినట్టే మీకు ఓట్లు అడిగే అర్హత ఉన్నదా? ఇలా నేను ఒక్క మాట మాట్లాడుతా ఉన్నా, మీరు కూడా అడగచ్చు. మరి నువ్వేం చేసినావు బిడ్డ అని కూడా నన్ను అడగచ్చు. అమ్మా 14 సంవత్సరాలుగా ఈ తెలంగాణ కోసం గోసి పెట్టుకొని గొంగడి పెట్టుకొని దొక్కలు మాడిపోతున్న పిడిసుట్టు పోసుకొని కాళ్ళకు గజ్జలు కట్టి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి తెలంగాణ పాట అందుకున్నావు. పుడి తొక్కడి సత్య రెండు రాజన్న